నల్గొండ ఎన్జీ కాలేజ్లోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సరైన సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు వచ్చాయి. దివ్యాంగులు ఓటేసేందుకు వీల్ చైర్ సదుపాయం అందుబాటులో లేదు. దీంతో దివ్యాంగ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేశాం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లకు సజావుగా ఏర్పాటు చేశాం. ఇబ్బందులు లేవు అని చెప్పేసి అధికారులు ప్రకటిస్తున్నప్పుడు కూడా చాలా వరకు పోలింగ్ బూతుల్లో కనీసం దివ్యాంగులు వికలాంగులు ఓటు వేసేందుకు వచ్చినటువంటి క్రమంలోనే వీల్ చైర్ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ నాగార్జున డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి ఒక దివ్యాంగుడు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీల్ చైర్ లేవా? ఇక్కడ వీల్ చైర్ లేదు, ఏమి లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమో వీల్ చైర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఏర్పాటు చేశాం, సక్రమంగా ఓటేయండి అంటారు. కానీ వీల్ చైర్ కూడా ఏం చేయరు. మేమే తెచ్చుకోవాలని చెప్పండి, మేమే తెచ్చుకుంటాం. ఓకే, మరి ఎట్లా అంటే మీరు బండి మీద వచ్చిర్రు, బండి మీద వచ్చిన తర్వాత ఓటు వేయడానికి ఎట్లా వెళ్ళారు? మా హెల్పర్స్ తోటి చైర్లో లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. ఓకే, నేను సబార్డినేట్స్ తెచ్చుకున్నాను. ఆ సబార్డినేట్సే కొంచెం హెల్ప్ చేశారు. నేను పోయి సక్రమంగా ఓటేశాను. అంటే వీల్ చైర్ లేదా అని అడగలేదా మీరు? అడిగాను, లేదు తెప్పియలేదు, తెప్పిస్తామా అన్నారు. ఓకే, అంటే మీరేం చెప్తారు? అంటే మీరు ఒక్కరే కాదు కదా, మీలాంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి సమయంలో మీకంటే హెల్పర్స్ ఉన్నారు ఇక్కడ, హెల్ప్ చేశారు. కొంతమంది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వికలాంగులు వచ్చినటువంటి క్రమంలో వీల్ చైర్ అంటే వాళ్ళకు ఇబ్బందులు నడవలేని ఇబ్బందులు ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తాయి కదా, ఏం చెప్తారు అది? ఏం చెప్తామంటే వీల్ చైర్ ఏర్పాటు చేయకుంటే మాత్రం మాకు హోమ్కే బ్యాలెట్ పేపర్ ఎలాగే ఎలక్షన్కి అట్లాగే బ్యాలెట్ పేపర్ ఎలాగ ఇచ్చారో దీనికి కూడా బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటుందిగా కోరుతున్నాం. ఓకే, చూసుకోవచ్చు, నడవలేని స్థితిలో ఓటు హక్కు అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆయన మాటల్లోనే విన్నాం. అయితే ఇక్కడ వీల్ చైర్లు కనీసం ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి, లేకపోతే తాము ఇంటి వద్దనే ఓటు వేసే వసతులు కూడా కల్పించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎన్జీ కాలేజీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ఎన్జీ కాలేజ్.